దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆవిరి ఇంజిన్ నుంచి డీజిల్ నుంచి విద్యుత్ రైళ్ల వరకు భారతీయ రైల్వే ఎన్నో మార్పులను చూసింది. ఇప్పుడు మరో సాంకేతిక విప్లవానికి తెరలేవనుంది. దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కుతుంది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, కార్బన్ ఉద్గారాలను తగ్గింపే లక్ష్యంగా భారతీయ రైల్వే తీసుకొస్తున్న ఈ వినూత్న సాంకేతికత ఎలా పనిచేస్తుంది? ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత హైడ్రోజన్ రైలు ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వేల్లో కొత్త అధ్యయనానికి నాంది పడబోతుంది. దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు. ఇప్పటి వరకు స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన భారతావని ఇక హైడ్రోజన్ రైల్లోనూ విహరించనుంది. హైడ్రోజన్ రైల్లో చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుంది. దాన్ని ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అంటారు. 1200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఈ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది. ఆక్సిజన్ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. దీనిని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 HP. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపత్ స్టేషన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లో ఆగుతుంది. కల్కా, షిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లోనూ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడప ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడపలేక పరిమితంగా వినియోగంలోకి తీసుకురావడమో చేస్తున్నాయి. అయితే ఆ రైళ్లలో 2-4 కోచ్లు మాత్రమే ఉంటున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ హైడ్రోజన్ రైల్లో 10 కోచ్లు ఉంటాయి. అందులో 2600 మంది ప్రయాణించవచ్చు.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.